నమస్తే. భారత్ బంగ్లాదేశ్ క్రీడా సంబంధాలు కూడా భారత్ పాకిస్తాన్ సంబంధాల తరహాలోనే మారనున్నాయా? ఇండియా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల మధ్యన రీసెంట్ డెవలప్మెంట్స్ చూసినట్లయితే అలాగే అనిపిస్తుంది. ఇండియా యాక్షన్, బంగ్లాదేశ్ రియాక్షన్ రెండు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. బంగ్లాదేశ్ లో రీసెంట్ గా భారత్ కు వ్యతిరేకంగా పెరుగుతున్న విద్వేషం, అలాగే మైనార్టీల పైన జరిగిన దారుణమైన అఘాయిత్యాలు వంటి వాటి వల్ల సెక్యూరిటీ సమస్యలు వస్తాయనే కారణంతో బంగ్లాదేశ్ నుంచి ఐపీఎల్ కి సెలెక్ట్ అయిన ఒకే ఒక్క ప్లేయర్ అయినటువంటి ముస్తఫిజర్ రెహమాన్ ను రిలీజ్ చేసుకోవాల్సిందిగా కోల్కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీని బీసీసీఐ ఆదేశించింది. ఈ ఆదేశాలను పాటిస్తూ ముస్తఫిజర్ ను వదులుకుంటున్నట్లుగా కేకేఆర్ జనవరి 3 ను ప్రకటించింది. బీసీసీఐ ఈ డెసిషన్ ని కౌంటర్ చేస్తూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అగ్రెసివ్ గా రెస్పాండ్ అయింది. ఐపీఎల్ ఆడడానికి ముస్తఫిజర్ కి ఇచ్చిన ఎన్ఓసీను విత్ ఇమిడియట్ ఎఫెక్ట్ రద్దు చేసినట్లుగా ప్రకటించడమే కాకుండా ఒకవేళ కేకేఆర్ తన డెసిషన్ మార్చుకున్నప్పటికీ ముస్తఫిజర్ ఇండియాకి ట్రావెల్ చేయడానికి వీలు లేకుండా బ్యాన్ విధించింది. అలాగే ఐపీఎల్ మ్యాచ్లన్నింటినీ బంగ్లాదేశ్ లో టెలికాస్ట్ కాకుండా నిషేధించింది. అందరితో కాకుండా వచ్చే ఫిబ్రవరిలో మొదలయ్యే టీ20 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ ఆడబోయే మ్యాచ్లన్నింటినీ కూడా ఇండియాతో పాటు కోహోస్ట్ అయినటువంటి శ్రీలంకకు మార్చవలసిందిగా ఐసీసీకి లెటర్ రాసింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆడే మ్యాచ్లన్నింటినీ ఇండియా బయట నిర్వహించబోతున్న ఐసీసీ బంగ్లాదేశ్ రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేస్తుందా? అసలు ఇంత షార్ట్ పీరియడ్ లో అది సాధ్యమేనా? మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఈ విషయంలో ఉంటే ఎన్నో హోప్స్ తో 10 కోట్ల పైగా వెచ్చించి కొనుక్కున్న ముస్తఫిజర్ ను వదులుకున్న కేకేఆర్ కు ఇంకో ప్లేయర్ కొనుక్కునే అవకాశం బీసీసీఐ కల్పించనుంది. అయితే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పేసర్ అయినటువంటి ముస్తఫిజర్ ను రీప్లేస్ చేయగల బౌలర్ ఎవరనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.